Knee complex part 3. Mechanics of knee joint screw home mechanism. During the last 15 degrees to 20 degrees of extension, it involves femoral rotation in closed chains, that is squat, tibial rotation in open chains, leg extension allowing locking. అంటే స్క్రూ హోమ్ మెకానిజంలో మనం ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు 15 డిగ్రీస్ నుంచి 20 డిగ్రీస్ ఆఫ్ ఎక్స్టెన్షన్, అది కూడా ఎప్పుడు అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఎక్స్టెన్షన్లో జరిగేదాన్ని స్క్రూ హోమ్ మెకానిజం అంటారు. దీంట్లో మెయిన్గా ఫిమరల్ రొటేషన్ అనేది జరుగుతుంది. అంటే మనం స్క్వాట్ చేసినప్పుడు మనకు మెయిన్గా ఫీమర్ అనేది రొటేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో టిబియా అనేది రొటేషన్ జరుగుతుంది, దాన్ని ఓపెన్ చైన్ అంటారు. సో మనకు మెయిన్గా లాస్ట్ 15 డిగ్రీస్ నుంచి 20 డిగ్రీస్ ఆఫ్ ఎక్స్టెన్షన్ జరిగితే దాన్ని స్క్రూ హోమ్ మెకానిజం అంటారు. దీంట్లో మనకు క్లోజ్డ్ చైన్, ఓపెన్ చైన్స్ అనేవి ఉంటాయి. క్లోజ్డ్ చైన్లో మనం స్క్వాటింగ్ పొజిషన్ అనేది చేస్తాము. స్క్వాటింగ్ చేసినప్పుడు మన యొక్క ఫీమర్ అనేది రొటేషన్ అనేది జరుగుతుంది. అదే మనం లెగ్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు టిబియా అనేది రొటేషన్ అనేది జరుగుతుంది, దాన్ని మనం ఓపెన్ చైన్ అంటాము. ఇక్కడ మీరు చూస్తే జాయింట్ సర్ఫేస్ మోషన్ స్క్రూ హోమ్ మెకానిజం అంటే ఏమంటే మెయిన్గా lateral rotation of tibia on femur during extension, open kinetic chain. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఓపెన్ కైనటిక్ చైన్, క్లోజ్డ్ కైనటిక్ చైన్ అనేది. సో మనకి ఎప్పుడైతే ఎక్స్టెన్షన్ జరిగినప్పుడు మనకు లాటరల్ రొటేషన్ ఆఫ్ టిబియా అనేది జరుగుతుంది. సో ఎప్పుడు దేనిపైన, ఫీమర్ పైన. సో లాటరల్ రొటేషన్ ఆఫ్ టిబియా ఆన్ ఫీమర్. సో దాన్ని మనం ఓపెన్ కైనటిక్ చైన్ అని అంటామన్నమాట. మీడియల్ రొటేషన్ ఆఫ్ ఫీమర్ ఆన్ టిబియా డ్యూరింగ్ ఎక్స్టెన్షన్, క్లోజ్డ్ కైనటిక్ చైన్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎక్స్టెన్షన్లో మనం చూసుకుంటే మనకు మీడియల్గా అంటే ఏమి ఇంటర్నల్ రొటేషన్ జరిగినప్పుడు మనకు మెయిన్గా ఈ యొక్క ఫీమర్ అనేది టిబియా మీద రొటేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో దాన్ని మనం క్లోజ్డ్ కైనటిక్ చైన్ అంటారు. సో మనకు లాటరల్ రొటేషన్ ఆఫ్ టిబియా ఆన్ ఫీమర్ డ్యూరింగ్ ఎక్స్టెన్షన్ అంటే లాటరల్ రొటేషన్ చేసే టైంలో టిబియా అనేది ఫీమర్ మీద రొటేషన్ అనేది జరుగుతుంది, దాన్ని ఓపెన్ కైనటిక్ చైన్ అంటారు. అదే మీడియల్ రొటేషన్ ఆఫ్ ఫీమర్ అనేది ఏమవుతుంది, మెయిన్గా టిబియా పైన ఫీమర్ అనేది రొటేషన్ అనేది జరుగుతుంది. సో దాన్ని క్లోజ్డ్ కైనటిక్ చైన్ అంటారు. ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తే సో దిస్ ఈజ్ ద లాటరల్ రొటేషన్. సో లాటరల్ రొటేషన్లో ఏం జరుగుతుందో చూడండి. సో ఇక్కడ మీడియల్ రొటేషన్. సో దిస్ ఈజ్ ద మీడియల్ రొటేషన్. సో మెయిన్గా వచ్చేసి మనం చూసుకుంటే లాటరల్ రొటేషన్లో ఏం చెప్పాము, రొటేషన్ of tibia on femur. Tibia on femur, this is the tibia, this part is the tibia. So this part is the tibia, this is the tibia, this is the femur. So main game అవుతుంది, మెయిన్గా ఇక్కడ చూసుకుంటే ఫీమర్ అనేది టిబియా మీద రొటేషన్ అనేది జరుగుతుంది. సో అదే కమింగ్ టు ద మనం ఇక్కడ చూసుకుంటే ఏమి, మెయిన్గా మనకు మీడియల్ రొటేషన్ జరిగినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఫీమర్ అనేది టిబియా పైన జరుగుతుంది, ఇక్కడ టిబియా పైన ఫీమర్ అనేది రొటేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఇది ఈ విధంగా అన్నమాట. సో మనకు మెయిన్గా చూసుకుంటే మీడియల్ రొటేషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది. సో ఇప్పుడు అర్థమైందా? నెక్స్ట్ కమింగ్ టు ద లోడ్ ట్రాన్స్మిషన్. సో ద నీ వెయిట్ స్ప్రెడ్ ఈవెన్లీ అక్రాస్ ద జాయింట్. సో మనం ఎప్పుడైనా సరే నిల్చున్నప్పుడు కానీ వాక్ చేసినప్పుడు కానీ అలాంటి టైంలో మన యొక్క వెయిట్ మొత్తం దేని మీద స్ప్రెడ్ అవుతుంది ఈవెన్గా అంటే నీ జాయింట్ మీద స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకు చూసుకుంటే హై కంప్రెసివ్ లోడ్స్ వైల్ డూయింగ్ వాకింగ్ అండ్ ఈవెన్ హయ్యర్ డ్యూరింగ్ స్టర్నస్ యాక్టివిటీస్ లైక్ స్క్వాటింగ్. సో మనం స్క్వాటింగ్ కానీ ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు ఎక్కువ కంప్రెసివ్ లోడ్స్ అనేవి మన యొక్క నీ పైన పడతాయన్నమాట. సో అందుకోసమే దీన్ని ఏమన్నారంటే లోడ్ ట్రాన్స్మిషన్ అన్నారు. అంటే మనం మన బాడీ వెయిట్ మొత్తము మనం నిల్చున్నప్పుడు లేకపోతే నడిచినప్పుడు
ఎక్కువ శాతం మన యొక్క నీ జాయింట్ ముందే వెయిట్ అనేది పడుతుంది. సో అది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. అదే ఎక్కువ శాతం కంప్రెసివ్ లోడ్స్ అనేది వాకింగ్ చేసే టైంలో ప్లస్ దాంతో పాటుగా ఏవైనా స్టెర్నస్ యాక్టివిటీస్ లైక్ స్క్వాటింగ్ ఇలాంటివి చేసినప్పుడు మనకు లో ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ మనకు చూసుకుంటే పిక్చర్ అనమాట. దిస్ ఈజ్ ద పిక్చర్. సో మనకేమి ఈ విధంగా ఉంటుంది అనమాట. సో నార్మల్గా ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఇక్కడ లోడ్ అనేది పడుతూ ఉంది. అదే కమింగ్ టు ద మనకు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి సో మనకు స్క్వాటింగ్ అనేది చేస్తున్నాడు పేషెంట్. సో ఇక్కడ స్క్వాటింగ్ జరగడం వల్ల మనకు మెయిన్గా ఇక్కడ చూడండి స్క్వాటింగ్ పొజిషన్లో ఉంది. సో దిస్ ఈజ్ ద స్క్వాటింగ్ పొజిషన్. ఇక్కడ మొత్తం బెండ్ అయింది. సో దిస్ ఈజ్ ద స్క్వాటింగ్ పొజిషన్. సో ఇలాంటి టైంలో ఎక్కువ శాతం నీ పైన లోడ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్. ద మెనిస్కై అండ్ కార్టిలేజ్ డిస్ట్రిబ్యూట్ ఫోర్సెస్ యూనిఫామ్లీ. సో మనం ఎప్పుడైతే ఫోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమంటే మనం ఎప్పుడైనా సరే వాకింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే మనం నడిచినప్పుడు కానీ లేకపోతే మనం ఎక్కువ శాతం ఎక్కువ స్టెర్నస్ యాక్టివిటీస్ ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు కానీ ఆ టైంలో మనకు మెనిస్కై అండ్ కార్టిలేజ్ మీద ఫోర్సెస్ అనేవి యూనిఫామ్గా ఉంటాయన్నమాట. యూనిఫామ్గా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. మెనిస్కై రెడ్యూసెస్ హై స్ట్రెస్సెస్ ఆన్ ద ఆర్టికులర్ కార్టిలేజ్. మెయిన్గా ఆ టైంలో మెనిస్కై అనేది ఎక్కువ స్ట్రెస్సెస్ని తగ్గించి ఉంచుతుందన్నమాట. ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏమంటే మెనిస్కై కార్టిలేజ్ అనేది ఫోర్సెస్ని యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాయి జాయింట్ పైన. సో ఈ టైంలో మెనిస్కై అనేది ఆర్టికులర్ కార్టిలేజ్ పైన ఉన్న హై స్ట్రెస్సెస్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.